ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ స్వయం సమృద్దికి, ఆత్మ నిర్భరతకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు స్ఫూర్తిగా నిలిచే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జాతికి అంకితం చేశారు. నూతన పార్లమెంటు భవనం భారత వికాసంతో పాటు ప్రపంచ వికాసానికి తోడ్పాటును అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో విభిన్న ప్రాంతాలను యువత సందర్శించి ఆయా ప్రాంతాల వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ పేరు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రముఖుల జీవితాలను ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని మరింత శక్తిమంతం చేయడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ఈ ఉదయం 7:12 మొదలైంది. భారతదేశ స్వయం సమృద్దికి, ఆత్మనిర్భర్ భారత్కి, దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, సనాతన ధర్మానికి స్ఫూర్తిగా నిలిచే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జాతికి అంకితం చేశారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని నివాళులర్పించారు. అనంతరం భారతదేశ చట్టసభల్లో నవశకంగా నిలవనున్న ఈ నూతన ప్రజాస్వామ్య సౌధంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత భారతీయ సనాతన రాజధర్మం, సంస్కృతి సంప్రదాయాలు, సమధర్మం, నీతి నిజాయితీలకు ప్రతిబింబమైన రాజదండం సెంగోల్ను తమిళనాడు మఠాధిపతుల నుండి ప్రధానమంత్రి స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య లోక్సభ స్పీకర్ స్థానం పక్కన ప్రతిష్ఠింపజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. త్రికోణాకారంలో నిర్మించిన కొత్త పార్లమెంట్లో ఏర్పాటు చేసిన 3 ప్రవేశ ద్వారాలకు జ్ఞానద్వారం, శక్తి ద్వారం, కర్మద్వారం అని నామకరణం చేశారు. భూకంపాలను సైతం తట్టుకుని చెక్కు చెదరని విధంగా నూతన పార్లమెంటు భవన నిర్మాణం జరగడం విశేషం. నూతన పార్లమెంటు భవనం ప్రారంభం నేపథ్యంలో భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచికగా ₹75 నాణ్యాన్ని, తపాలా బిళ్లను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. నూతన పార్లమెంటు కేవలం భవనం మాత్రమే కాదని 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలకు నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. కొత్త పార్లమెంటు ప్రారంభించిన అనంతరం జాతీయ గీతాలాపనతో ఉభయ సభల సభ్యులు కొలువుదీరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇదొక ప్రజాస్వామ్య మందిరమని ఉద్వేగంగా అన్నారు. భారతదేశం కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రపంచానికే మన దేశం నూతన సందేశం అందిస్తోందని, భారతదేశాభివృద్ది విశ్వాభివృద్దితో సమానమని, మన ప్రజల దృఢ సంకల్పాన్ని యావత్ ప్రపంచం ఆకాంక్షతో ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ पूरा विश्व भारत को, भारत के संकल्प की दृढ़ता को, भारतवासियों की प्रखरता को, भारतीय जनशक्ति की जिजीविषा को आदर और उम्मीद के भाव से देख रहा है. जब भारत आगे बढ़ता है तो विश्व आगे बढ़ता है. संसद का ये नया भवन भारत के विकास से विश्व के विकास का भी आह्वान करेगा. आज इस ऐतिहासिक अवसर पर कुछ देर पहले संसद की इस नई इमारत में पवित्र सेंगोल की भी स्थापना हुई है. महान चोल साम्राज्य में सेंगोल को कर्तव्य पथ का, सेवा पथ का, राष्ट्र पथ का प्रतीक माना जाता है. అంతకుముందు ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక వైభవానికి నూతన పార్లమెంటు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో విభిన్న ప్రాంతాలను యువత సందర్శించి ఆయా ప్రాంతాల విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలను, చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ఈరోజు ఆయన తన మనసులోని భావాలను పంచుకుంటూ మన్ కీ బాత్ 100 సంచికలు పూర్తి చేసుకుని 101వ సంచికలోకి అడుగేయడం గొప్ప విషయమని, ప్రజల భాగస్వామ్యమే ఈ అద్భుత కార్యక్రమానికి బలమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని 100 ఏళ్ల వృద్దురాలు ఆశీర్వదించడం సంతోషదాయకమని అన్నారు. భారతదేశ బలం వైవిధ్యంలోనే ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే యువ సంగమం పేరుతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువత వివిధ ప్రాంతాలను సందర్శించి స్ఫూర్తి పొంది ఆయా ప్రాంతాల పర్యటన అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని కోరారు. అవకాశం లభించినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువై ఉన్న మ్యూజియంలను సందర్శించాలని, ఇది ఉన్నతమైన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत की शक्ति इसकी विविधता में है. हमारे देश में देखने के लिए बहुत कुछ है. इसी को देखते हुए एजुकेशन मिनिस्ट्री ने युवा संगम नाम से एक बेहतरीन पहल की है. इस पहल का उद्देश्य पीपल टू पीपल कनेक्ट
बढ़ाने के साथ ही देश के युवाओं को आपस में घुलने मिलने का मौका देना। जब हम इतिहास की यादों को संजोकर रखते हैं तो वो आने वाली पीढ़ियों की बहुत मदद करता है। कई बार म्यूजियम में हमें नए सबक मिलते हैं तो कई बार हमें बहुत कुछ सीखने को मिलता है। कुछ दिन पहले ही भारत में इंटरनेशनल म्यूजियम एक्सपो का भी आयोजन किया था। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ పేరు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రముఖుల జీవితాలను ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని మరింత శక్తిమంతం చేయడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో చలనచిత్ర పరిశ్రమలో అద్భుత ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎన్టీ రామారావు 100వ జయంతి కూడా ఈ రోజునని అన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి ఎన్నో పౌరాణిక, చారిత్రక పాత్రలకు జీవం పోసిన ఎన్టీ రామారావుకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. జూన్ 4వ తేదీన సామాజిక సంస్కర్త సంత్ కబీర్దాస్ జయంతిని జరుపుకోబోతున్నామని ప్రధాని వివరించారు. आज एनटीआर की 100वीं जयंती है। अपनी बहुमुखी प्रतिभा के बल पर वो न सिर्फ तेलुगु सिनेमा के महानायक बने बल्कि उन्होंने करोड़ों लोगों का दिल भी जीता। एनटीआर ने सिनेमा जगत के साथ साथ राजनीति में भी अपनी अलग पहचान बनाई थी। यहाँ भी उन्हें लोगों का भरपूर प्यार और आशीर्वाद मिला। देश दुनिया में लाखों लोगों के दिलों पर राज करने वाले एनटी रामाराव जी को मैं अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ. వచ్చే జూన్ 21వ తేదీన యావత్ ప్రపంచం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ జయప్రదం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ దేశ విదేశాల్లో యోగా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం గురించి తదుపరి మన్ కీ బాత్లో రాయాలని సూచించారు. వేసవి ఎండలు, రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ఈ రోజు ఉదయం 7:12 మొదలైంది. 27:30 అనంతరం రేపు ఉదయం 10:42 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా దేశీయంగా నావిగేషన్ సేవలు అందించేందుకోసం 2232 కిలోల బరువైన SVS-01 అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. ప్రయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరికోటకు చేరుకుని శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. తెలుగు ప్రజల అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీ రామారావు చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఎన్టీ రామారావు 100వ జయంతి సందర్భంగా ఆయనకు ట్విట్టర్ మాధ్యమంలో నివాళులర్పిస్తూ బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ మహానాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ రోజు 2వ రోజు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్టిపల్లి సెంటర్లో ఎన్టీ రామారావు విగ్రహానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంకాలం జరిగే బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ప్రసంగిస్తారు. రాష్ట రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పలు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల అమలు తీరుపై ఆయన నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జల్ జీవన్ పథకం కింద మంజూరైన 5 లక్షల రూపాయల పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 5 లక్షల రూపాయల విలువ కంటే ఎక్కువ ఉన్న పనులకు 2 వారాల్లోగా టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ స్వయం సమృద్దికి, ఆత్మ నిర్భరతకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు స్ఫూర్తిగా నిలిచే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జాతికి అంకితం చేశారు. నూతన పార్లమెంటు భవనం భారత వికాసంతో పాటు ప్రపంచ వికాసానికి తోడ్పాటును అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో విభిన్న ప్రాంతాలను యువత సందర్శించి ఆయా ప్రాంతాల వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ పేరు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రముఖుల జీవితాలను ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని మరింత శక్తివంతం చేయడానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ F-12 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ఈ ఉదయం 7:12 మొదలైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.